కానీ అప్పలరాజు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పర్యటనలో ఆయనకు సంబంధించిన వెనకాల తిరిగే నాయకులు లోపలికి వెళ్ళినందుకు పోలీసులు ఎంత భయంకరంగా బూతులు తిట్టాడు, చొక్కా పట్టుకున్నాడు, నెట్టాడు, బూతులు తిట్టాడు. అవన్నీ కూడా ఇప్పుడు కనపడట్లా. పేరుని నాని ఏ విధంగా తిట్టాడనేటువంటిది కనపడట్లా. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. మీరు సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా? నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. పోలీసులు సంఘ విద్రోహ శక్తుల బీపేసుకొని మాట్లాడేంత దుర్మార్గమైన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు కదా, మీ సౌలభ్యం కోసం, మీ సౌకర్యం కోసం, మీ వెసులుబాటు కోసం, మీ ఫెసిలిటీ కోసం. ఇంకొకసారి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. అంటే మీరు వినండి, అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు వినండి. అది కూడా వేద్దాం ముందర. ఇది వినండి. మీకు వినటానికి కూడా మనసు పట్ల వినండి. మీరు పవర్ లో ఉన్నారు. యూ హావ్ టు లిసన్ టు ద పీపుల్. వినండి. ఆఫీసుల్లో ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అది అప్పలరాజు కూడా ఒకసారి వేయండి. మీరు పంపించండి వేస్తా. మీరు పంపించండి. మీ దగ్గర ఉంటాయి కదా వేస్తా. మీ నాలెడ్జ్ సెంటర్లో ఇన్ని ఉంటాయి కదా, పంపించండి వేస్తా. పంపిస్తానండి. ఇప్పుడు సార్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఎవరు కూడా దాన్ని కరెక్ట్ అని చెప్పి మేము ఒప్పుకోవట్లా. ఎవరైనా సరే తప్పు మాట్లాడితే ఆ బూతు మాట మాట్లాడితే ఆ బూతు మాత్రం తప్పంటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అక్కడ జరిగినటువంటి అప్పటికి ముందు జరిగినటువంటి సన్నివేశాలు, లోకేష్ గారిని చేసినటువంటి హ్యూమిలేషన్స్, ఆయన పెట్టినటువంటి బాధ, ఆ బాధలో నుంచి వచ్చినటువంటి మాటే. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం. ఫస్ట్ ఏం చేశారండి, పోలీసులు ఆపినా ఆపలేనంత జనం వచ్చారని చెప్పి సోషల్ మీడియాలో పోలీసులు వీళ్ళు మీదకి వస్తా ఉన్నారు, వాళ్ళని ఆపుతా ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియో బయటకు వదిలారు. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలని ఆ వీడియోని ఆపి మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వచ్చినటువంటి జనాన్ని పెట్టుకున్నారు. అంటే ఇది అతని మరణం పైన రాజకీయ కుట్ర చేశారు, రాజకీయ పరమైనటువంటి మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేగాని మేము మాట్లాడినటువంటి సన్నివేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు పోలీసులు చేసినటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ లో కనీసం పేరు లేకుండా మధ్యరాత్రులు వెళ్ళి ఆయన పైన కేసు ఉందని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు లేదు. మా ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రులు అయినప్పటికి కూడా వాళ్ళకి చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు ఇస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాని వాళ్ళలాగా చేసినటువంటి పరిస్థితి కాదు. మీరు చూసారండి. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తా వినండి. ఇప్పుడు ఆ ఎస్ఐ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఎక్కడా కూడా ఒక బూతు మాట మాట్లాడాల. కానీ ఇవాళ ఆ రోజున వినపడుతున్నా సార్? వినపట్ల. వాయిస్ పెట్టలా. మీరు పవర్లో ఉన్నారు, వాయిస్ ఉండాలండి. గోరంట్ల మాధవ్ ఏ విధమైన బూతులు పోలీస్ ఆఫీసర్ గా ఉండి, మా ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్ అయినా సరే భాష కరెక్ట్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే భాష తప్పుగా మాట్లాడితే మా నాయకులైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళ ప్రభుత్వంలో బూతులు తిట్టినటువంటి ఆ సిఐకి ఎంపీ పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారు. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. కాబట్టి మేము ఆ రోజైనా ఏ రోజైనా సరే పోలీసు వ్యవస్థకి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అత్యుత్సాహం చూపించుకుని ఉంటారో వాళ్ళని, ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు కేవలం ఇవాళ సుధాకర్ ని తెలుగుదేశం అని ఇదేని మాట్లాడుతూ ఉన్నారండి. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి పరిస్థితికి ఎంత దారుణమైనటువంటి కేసులు పెట్టారు. పోలీసులు ఒక ఎంపీని తీసుకెళ్లి కస్టోడియల్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. అది లైవ్ లో వీడియో చూపిస్తారా తాడేపల్లి ప్యాలెస్ కి? అటువంటి పోలీసింగ్ ఇప్పుడు నడుస్తా ఉందా? పోలీస్ తాడేపల్లి ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు ఒక ప్రశ్న. తాడేపల్లిలో అయింది ప్యాలెస్, 5 ఎకరాల్లో మీరు కట్టుకుంటుంది ఏంటి? ఇంద్రభవనమా? 5 ఎకరాల్లో మీరు కట్టుకుంటున్నది ఏంటి? నిన్న భూమి పూజ చేశారు కదా అట్టహాసంగా, అది ఇంద్రభవనమా? 5 ఎకరాల్లో కడుతున్నారు కదా. కట్టినాక చూద్దరు రండి, అది ఇంద్రభవనం ప్యాలెస్ మీకు తెలుసుది కదా. ప్యాలెస్ అని ఎందుకు అనాల్సి వస్తా ఉందంటే, ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజల మధ్య ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా పరదాలు కట్టుకొని తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్లు వాడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని ప్యాలెస్ అంటున్నావు. నువ్వు ప్యాలెస్ లో ఉండు, రాజమహల్లో ఉండు, ఎక్కడైనా ఉండు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా నీ పైన ఉంటది.
ఎవరు ఎంతలో కట్టుకున్నారు కాదు, ప్రజలతో ఎంత దగ్గరగా ఉన్నారటువంటిదే ప్రధానమైనటువంటి సమస్య. రైట్, ఒకసారి మనం తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన నాయకులు వేణుగోపాల్ గారు మొత్తం శాంతం చూస్తున్నారు జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ లా అండ్ ఆర్డర్ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటండి? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మిజరబుల్గా అక్కడ ఫెయిల్ అయింది అనేది ఏది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భం అక్కడ చూసాం. ఆ హెలిప్యాడ్ దగ్గరికి జనం దూసుకెళ్ళటం. హోమ్ మినిస్టర్ ఏమంటారు, ఆవిడ చెప్పింది జనంని కావాలని వాట్సాప్ మెసేజ్లు పెట్టి మరీ అక్కడికి పోగు చేస్తున్నారు. అండ్ ఇటువంటి ఇన్సిడెంటే ఇంతకుముందు రాజమండ్రిలో జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మోడస్ ఆపరండి ఇది. మామూలుగా క్రిమినల్ మైండ్ సెట్ వల్ల ఆయన అలా చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాబుని అలా తీసుకుంటాం. వెనకటికి మధ్యయుగాల్లో ఆటవిక సమాజాలు ఉంటాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడ తిరిగి తీసుకొస్తున్నారు.